హే గైస్, ఎలా ఉన్నారు? మీరు ఒక వరల్డ్ క్లాస్ బౌలర్, నెట్స్లో గంటలు గంటలు ప్రాక్టీస్ చేశారు, అపోనెంట్ టీమ్ వీక్నెస్ మీద పిహెచ్డి చేశారు, పిచ్ కండిషన్స్ మీ పాకెట్లో ఉన్నాయి, గేమ్ ప్లాన్ పక్కాగా ఉంది. కానీ గ్రౌండ్లోకి దిగిన కొంచెం సేపటి తర్వాత స్కోర్ బోర్డు వైపు చూస్తే అక్కడ స్కోర్ 105 రన్స్, వికెట్స్ 0, అది కూడా జస్ట్ 6 ఓవర్స్లో. మీరు క్యాప్టెన్ వైపు చూస్తారు, క్యాప్టెన్ కూడా మీ వైపు చూస్తారు, కానీ ఇద్దరి దగ్గర ఆన్సర్ మాత్రం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆడుతుంది ప్లేయర్స్ కాదు, విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్స్. న్యూ ఎస్ఆర్హెచ్ ఒక బౌలర్కి అంతకంటే పెద్ద నైట్ మేర్ ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. చరిత్ర తిరగరాయటం అంటే పాత పేజీలు చించటం కాదు, కొత్త రికార్డ్స్తో ఒక కొత్త పుస్తకాన్ని సృష్టించడం. ఎస్ఆర్హెచ్ ఎలా రైజ్ అయింది, ఎలా పడిపోయింది, ఆ తర్వాత తన ఐడెంటిటీ మొత్తం మార్చేసి T20 క్రికెట్లో ఒక డేంజరస్ బ్యాటింగ్ టీమ్గా ఎలా మారింది, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముందు లైక్ కొట్టి తర్వాత వీడియో చూడండి. ఈరోజు మనం చూస్తున్న ఎస్ఆర్హెచ్ వెనక ఒక గ్లోరియస్ పాస్ట్ ఉంది. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2016 సన్ రైజర్స్ హైదరాబాద్ IPL ఛాంపియన్స్గా గెలిచిన సంవత్సరం. వాళ్ళు ఆ రోజు కప్పు ఎలా కొట్టారో తెలుసా? బ్యాట్తో కాదు, అపోనెంట్ గుండెల్లో వణుకు పుట్టించే బౌలింగ్తో. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక టాప్ క్లాస్ బ్యాటర్, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఆ ఎస్ఆర్హెచ్ టీంకి రియల్ హార్ట్ మాత్రం వాళ్ళ బౌలింగ్ అటాక్. దీనికి లీడర్ వన్ అండ్ ఓన్లీ భువనేశ్వర్ కుమార్. 2016లో భువనేశ్వర్ వేసే ప్రతి బాల్ ఒక పజిల్లా ఉండేది. 23 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఆ నెక్స్ట్ ఇయర్ 2017లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి 26 వికెట్లు తీశాడు. 2 సీజన్స్లో వరుసగా IPL టాప్ బౌలర్గా నిలవటం అంటే మామూలు విషయం కాదు. స్కోర్ బోర్డు మీద 150 రన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అది 15 ఓవర్స్ స్కోర్ అయి ఉండొచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ ఆ 150 రన్స్ స్కోర్ని ఆపోజిట్ టీమ్కి ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా మార్చేది. కొన్నిసార్లు అంతకంటే తక్కువ రన్స్ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్ ఆ స్కోర్ని డిఫెండ్ చేసేది. 2016 ఫైనల్ RCB ఫ్యాన్స్కి ఒక పెద్ద దెబ్బ. కోహ్లీ, గెయిల్, ABD లాంటి జైంట్ ప్లేయర్స్ ఎదురుగా ఉన్న 8 రన్స్ని ఎస్ఆర్హెచ్ డిఫెండ్ చేసిన విధానం ఇప్పటికే ఒక మాస్టరీనే. 2018లో ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచెస్లో 118, 132 అండ్ 151 రన్స్ మాత్రమే చేసింది. ఈరోజు ఉన్న IPL అయితే అలాంటి స్కోర్స్ని పక్కకు దరివేస్తారు. కానీ అప్పట్లో ఎస్ఆర్హెచ్ అలాంటి చిన్న స్కోర్స్తో కూడా అపోనెంట్ టీమ్స్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేది. బ్యాట్స్మెన్ మ్యాచ్ని గెలిపిస్తారు అనే నమ్మకాన్ని, బౌలర్స్ టోర్నమెంట్ని గెలిపిస్తారు అని నమ్మేలా చేసిన టీం ఎస్ఆర్హెచ్. వార్నర్, ధావన్ వరల్డ్ క్లాస్ బ్యాటింగ్తో పాటు భువీ స్వింగ్, రషీద్ గూగ్లీ ఇవే ఎస్ఆర్హెచ్ని ప్రైమ్లో నిలబెట్టాయి. కానీ కాలం మారుతుంది, క్రికెట్ పరిగెత్తుతుంది. నది ప్రవాహం మారినప్పుడు ఒడ్డున ఉన్న చెట్టు కూడా వంగాలి, లేదంటే విరిగిపోతుంది. క్రికెట్ ఎవాల్వ్ అవుతుంటే ఎస్ఆర్హెచ్ ఎందుకు అలాగే ఉండిపోయింది? గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీకు అమేజింగ్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ వుల్ఫ్. ఇది SCBI రిజిస్టర్డ్ యాప్ అనమాట. ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర ఉండే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని పర్సనల్గా గైడ్ చేస్తారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పిన్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు రియల్ ట్రేడ్స్ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొందరు లాభాలు పొందారు, మీరు కూడా ఒక్క క్లిక్తో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ అమౌంట్తోనే ట్రేడ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. వేరే యాప్స్లో అయితే దీనికంటే 3 times ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ లాస్ వస్తుంది అని మీరు వరీ అయితే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ అనమాట. మీ లాస్ అనేది ఒక సర్టెన్ లెవెల్కి రీచ్ అయితే ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీరు ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. వీళ్ళ బ్రోకరేజ్ కూడా ఇండస్ట్రీలో చాలా లోయెస్ట్. ట్రెండ్కి తగ్గట్టు ప్రాఫిట్ మూవ్ అవుతుంది. స్టాప్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను. 1306 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. జస్ట్ 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ఈ ఫెసిలిటీస్ అన్ని పొందొచ్చు. ఇక్కడ మీరు కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఫ్రమ్ 9 AM to midnight 12 మార్కెట్ వుల్ఫ్ మీకు ఫ్రీ రికమెండేషన్స్ కూడా వస్తుంది. చూడండి, సింగిల్ డేలో 11,850 రూపీస్, ఒక మంత్లో 70,468 రూపీస్, లాస్ట్ ఇయర్లో 5,03,940 రూపీస్ బుక్ చేశారు. మార్కెట్ వుల్ఫ్ ఈ ప్రాఫిట్ మీద ఎటువంటి కమిషన్ తీసుకోదు. మార్కెట్ వుల్ఫ్కి ఆల్రెడీ 2 million+ డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇప్పుడే మార్కెట్ వుల్ఫ్ యాప్ని చెక్ చేయండి.
గోల్డెన్ లైట్తో మెరిసిపోతున్న ఎస్ఆర్హెచ్ నెమ్మదిగా చీకట్లోకి జారిపోవటం స్టార్ట్ అయింది. ఒకప్పుడు అపోనెంట్ బ్యాట్స్మెన్కి నిద్ర లేకుండా చేసిన ఆరెంజ్ ఆర్మీ వరుసగా 3 సంవత్సరాలు 2021, 22, 23 పాయింట్స్ టేబుల్లో బాటమ్ 6లో ఉంది. క్రికెట్ గేమ్ మారిపోయింది. T20 అంటే ఒకప్పటిలా 160 రన్స్ని డిఫెండ్ చేయటం కాదు, 200 రన్స్ని కూడా అవలీలగా చేసే బుల్లెట్ ట్రైన్లా మారిపోయింది. అన్ని టీంలు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో విరుచుకుపడుతుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ గేమ్ని పట్టుకొని వేలాడింది. క్యాప్టెన్స్ మారారు, కోచ్లు మారారు, ప్లాన్స్ మారాయి, కానీ రిజల్ట్ మాత్రం మారలేదు. దీపం ఆరిపోయే ముందు వెలుగు పెరుగుతుందో లేదో తెలియదు, కానీ ఒక సామ్రాజ్యం కూలిపోయే ముందు మాత్రం నిశ్శబ్దం రాజ్యం మేలుతుంది. సేమ్ అలాగే ఆరెంజ్ ఆర్మీని చూస్తే అపోనెంట్లో వచ్చే ఆ భయం కూడా మాయమైపోయింది. 2016 నుంచి 2020 వరకు వరుసగా 5 సంవత్సరాలు ప్లే ఆఫ్స్కి వచ్చిన ఒక ఛాంపియన్ టీంకి అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. కానీ ఆ డిఫీట్స్ వెనక, ఆ అవమానాల వెనక మేనేజ్మెంట్ రూమ్స్లో ఒక సైలెంట్ మూమెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు తాము ఆడే విధానాన్ని మార్చాలి అనుకున్నారు. ఎస్ఆర్హెచ్ డిఎన్ఏని చేంజ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. బౌలింగ్ మన స్ట్రెంగ్త్ని నమ్మిన చోటే బ్యాటింగ్ని మాస్ డిస్ట్రక్షన్గా మార్చాలి అని ఒక డేంజరస్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ పేరే ది న్యూ ఎస్ఆర్హెచ్ ఎరా. ఓటమి అంటే ఆగిపోవటం కాదు, కొత్త వేగాన్ని అందుకోవటానికి తీసుకునే విరామం మాత్రమే. ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఉదయించడానికి రెడీ అయింది. ఈసారి వచ్చేది మామూలు ఫైర్ కాదు, అది బౌలర్స్ని కాల్చి బూడిద చేసే వైల్డ్ ఫైర్. 2024 ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ హిస్టరీలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ అందించిన ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్గా తీసుకుంది. కమిన్స్ అగ్రెసివ్గా ఉంటాడు అండ్ క్రికెట్ వరల్డ్లో ఉన్న బెస్ట్ ఆల్రౌండర్స్లో ఒకడు. అతనితో పాటు ఫార్మర్ న్యూజిలాండ్ లెజెండ్ డానియల్ వెటోరీని హెడ్ కోచ్గా తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి టీమ్ మేనేజ్మెంట్ని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? ప్రపంచంలోని మోస్ట్ అగ్రెసివ్ ఫార్మాట్ అయిన T20లో మనం ఇంకా డిఫెన్సివ్ క్రికెట్ని ఎందుకు ఆడుతున్నాం? ఆ ఒక్క క్వశ్చన్ మొత్తాన్ని మార్చేస్తుంది. వెటోరీ పబ్లిక్గా ఒక మాట చెప్పాడు, మాకు కన్సిస్టెన్సీ అవసరం లేదు, మాకు కావాల్సింది ఎక్స్ప్లోజివ్నెస్ అని చెప్పాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా రిస్క్ని ప్రేమించడం ఎలాగో టీంకి నేర్పించాడు. 160 పరుగులు కొట్టి బౌలర్స్ కాపాడతారు అని ఎదురు చూడటం పాత పద్ధతి. గ్రౌండ్లోకి దిగితే అపోనెంట్ బౌలర్స్కి మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఉతికారేయటం కొత్త పద్ధతి. యుద్ధం చేసేవాడు చావుకి భయపడకూడదు, అలాగే బ్యాటింగ్ చేసేవాడు వికెట్ పడుతుందేమో అని ఆలోచించకూడదు. ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ఒక గన్ ప్యాక్ లాంటి టీంని సెట్ చేసింది. అభిషేక్ శర్మ అప్పటి వరకు ఒక యంగ్ బాయ్, ఈరోజు బౌలర్స్కి ఒక యముడులా మారాడు. ట్రావిస్ హెడ్, క్రికెట్ వరల్డ్లో ఏ ఫార్మాట్ అయినా ఏ బౌలర్ అయినా హెడ్ ముందు హెడ్ వంచాల్సిందే. ఈ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ క్రీజ్లోకి వస్తే గ్రౌండ్లో ఫీల్డర్స్ ఉండటం వేస్ట్ అని ప్రూవ్ చేశారు. హెన్రిచ్ క్లెసిన్ సిక్సర్స్కి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. బాల్ గాల్లోకి లేచిందంటే ఎంపైర్స్ కొత్త బాల్ని రెడీగా పెట్టుకోవాల్సిందే. లోకల్ టాలెంట్ నితీష్ కుమార్ రెడ్డి, ఎడెన్ మర్క్రామ్, అబ్దుల్ సమద్ ఫినిషింగ్తో టీం మొత్తాన్ని ఒక ఆర్టిలరీగా మార్చేశారు. ఎస్ఆర్హెచ్కి ఒక కాంబ్యాట్ టీం బిల్డ్ అయింది. అడవికి రాజు ఎవరో తెలియటానికి వేట మొదలయ్యే వరకు ఆగాలి. ఆ వేట 2024లో స్టార్ట్ అయింది. ఐపీఎల్ 2024 మ్యాచ్ 8 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్. హార్దిక్ పాండ్యా అండ్ కో గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. కానీ వాళ్ళకి తెలియదు మనం క్రికెట్ మ్యాచ్ ఆడటానికి రావట్లేదు, ఒక హిస్టారికల్ రికార్డు కింద నలిగిపోవడానికి వస్తున్నామని. గేమ్ స్టార్ట్ అయింది. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్కి వచ్చాడు. 18 బాల్స్లో 50 రన్స్. ఇదే బీభత్సం అనుకుంటే అటు నుంచి అభిషేక్ శర్మ 16 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు. 20 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ బోర్డు మీద నెంబర్స్ 277 for 3. అది స్కోర్ కాదు. 2013 నుంచి ఆర్సీబీ పేరు మీద ఉన్న 223 రన్స్ రికార్డ్ని ముక్కలు చేసి ఎస్ఆర్హెచ్ సృష్టించిన సునామీ. హైదరాబాద్లో 277 రన్స్ కొట్టినప్పుడు అందరూ హోమ్ గ్రౌండ్లో ఏదో ఒక మ్యాచ్లో జరిగిన అద్భుతం అనుకున్నారు. ఆ అపోహలు పోవటానికి ఎంతో టైం పట్టలేదు. కొన్ని వారాల తర్వాత బెంగళూరులో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. హోమ్ టీమ్ ఆర్సీబీకి సపోర్ట్గా వేలాది మంది ఫ్యాన్స్ వచ్చారు. అదే ట్రావిస్ హెడ్ మళ్ళీ బ్యాటింగ్కి వచ్చాడు. ఈసారి హాఫ్ సెంచరీ సరిపోలేదు, సెంచరీ కొట్టాడు. 1 or 2 రన్స్. బాల్ని ఎక్కడ పడితే అక్కడ స్టాండ్స్లోకి పంపడమే పనిగా పెట్టుకున్నాడు. అది చాలదన్నట్టు క్లసిన్ 67 రన్స్ యాడ్ చేశాడు. డెత్ ఓవర్స్లో వచ్చిన అబ్దుల్ సమద్ బాల్ని ఉతికి ఆరేశాడు.
ఫైనల్ స్కోర్ 287 ఫర్ 3, 20 ఓవర్స్లో 287 రన్స్. మోడర్న్ ఐపీఎల్ హిస్టరీలో అదొక అన్రీచబుల్ మైల్ స్టోన్. ఒక్కసారి ఈ లిస్ట్ చూడండి, మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. 2024లో ఆర్సీబీ మీద 287 రన్స్, 2025లో ఆర్ఆర్ మీద 286, 2025లో కేకేఆర్ మీద 278, 2024లో ఎంఐ మీద 277, 2024లో డీసీ మీద 266. ఐపీఎల్ హిస్టరీలో టాప్ 5 స్కోర్స్లో 4 స్కోర్స్ జస్ట్ ఒక్క టీం పేరు మీద ఉన్నాయి, అదే ఆరెంజ్ ఆర్మీ. అది చరిత్ర చదవటం మానేసి చరిత్ర రాయటం స్టార్ట్ చేసింది. క్రికెట్లో పవర్ ప్లే అంటే అందరికీ తెలుసు, కానీ అసలైన పవర్ ప్లే అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగే. అన్ని టీమ్స్ 6 ఓవర్స్లో 50 రన్స్ కొడితే గుడ్ స్టార్ట్ అనుకుంటారు, కానీ ఎస్ఆర్హెచ్కి 50 రన్స్ అంటే అది జస్ట్ 3 ఓవర్స్ స్కోర్ మాత్రమే. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కలిసి 6 ఓవర్స్లో 125 రన్స్ కొట్టారు. అప్పట్లో అది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్, అది కూడా సింగిల్ వికెట్ కూడా పడకుండా. ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలో అదే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. మళ్ళీ లక్నో మీద కూడా అదే రిపీట్ చేశారు. పవర్ ప్లేలో 107 ఫర్ నో లాస్, 2026లో 105 ఫర్ నో లాస్. దీంతో ఐపీఎల్ హిస్టరీలో 3 టైమ్స్ పవర్ ప్లేలో 100+ స్కోర్ చేసిన ఒకే ఒక టీమ్గా ఎస్ఆర్హెచ్ రికార్డు సృష్టించింది. ఇది కోఇన్సిడెన్స్ మాత్రం కాదు, ఇది ఒక సిస్టమ్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వర్కౌట్ అవ్వటం. ఎస్ఆర్హెచ్ టీం 2024లో ఫైనల్స్కి వెళ్ళారు. అది ఎస్ఆర్హెచ్కి 2018 తర్వాత ఫస్ట్ ఫైనల్. కప్పు గెలవకపోవచ్చు, కానీ ప్రపంచానికి ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పారు, అదే ది వైలెంట్ సన్ రైజర్స్ ఆర్ బ్యాక్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు ఈ కార్నేజ్కి డిస్ట్రక్షన్కి కారణమైన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే గ్రేట్ స్ట్రాటజీస్ ఉంటే సరిపోదు, ఆ స్ట్రాటజీస్ని అమలు చేసే సైనికులు కావాలి. అండ్ ఎస్ఆర్హెచ్కి అలాంటి సైనికులే దొరికారు. ముందుగా ట్రావిస్ హెడ్. కొత్త ఎస్ఆర్హెచ్ని వాళ్ళ గేమ్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ప్లేయర్ని పిక్ చేయమంటే నేను ట్రావిస్ హెడ్ని పిక్ చేస్తాను. ఎందుకంటే ట్రావిస్ హెడ్కి ఉన్న మైండ్ సెట్టే ఎస్ఆర్హెచ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రావిస్ హెడ్ T20 క్రికెట్ ఆడటానికి గ్రౌండ్లోకి అడుగు పెట్టినప్పుడు సర్వైవల్ అనే థాట్ ఇతని మైండ్లో ఉండదు. ఇతని మైండ్లో ఉండేది ఒక్కటే, డిస్ట్రక్షన్. అపోజిషన్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలా ఉన్నా ట్రావిస్ హెడ్కి తెలిసింది ఒక్కటే, చెత్త కొట్టడం. 2024లో కొన్ని గేమ్స్లో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 287. అంటే ప్రతి బాల్కి 3 రన్స్ కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ ఈ సీజన్లో పెద్దగా ఆడట్లేదు, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో ఎస్ఆర్హెచ్కి డిస్ట్రక్షన్ అనే సీరంని ఇంజెక్ట్ చేసింది మాత్రం ట్రావిస్ హెడే. నెక్స్ట్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మని రిటర్న్ చేసుకున్నప్పుడు చాలా మంది ఎస్ఆర్హెచ్ని ట్రోల్ చేశారు, కానీ ప్లేయర్లో ఉన్న రా టాలెంట్ని పసిగట్టినప్పుడే కదా ఫ్రాంచైజీస్ హిట్ అయ్యేది. ఎవరు ఎంత ట్రోల్ చేసినా అభిషేక్ శర్మలో ఉన్న రా టాలెంట్ని గుర్తించి రిటర్న్ చేసుకున్న ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు రిజల్ట్స్ ఏ రేంజ్లో కనిపిస్తున్నాయో చూస్తున్నారుగా. జస్ట్ రిటర్న్ చేసుకోవటమే కాదు, ఇంతకు ముందు లేని రోల్ క్లారిటీని అభిషేక్ శర్మకి ఇచ్చింది ఎస్ఆర్హెచ్. ఢిల్లీ తరపున ఆడినప్పుడు అభిషేక్ మిడిల్ ఆర్డర్లో లేదా లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు. దాంతో అభిషేక్ తన టాలెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మని ఫుల్ టైం ఓపెనర్గా లాంచ్ చేసిందో అభిషేక్ ఇంకా వెనక్కి తిరిగి చూసింది లేదు. 1500+ రన్స్తో కాన్స్టాంట్గా 160+ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ పవర్ ప్లేలో బౌలర్స్కి చుక్కలు చూపిస్తున్నాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తో అభిషేక్ శర్మ ఇండియా టీం కూడా సెలెక్ట్ అయ్యి ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి హెన్రిచ్ క్లెసిన్. ఎస్ఆర్హెచ్కి దొరికిన మోస్ట్ కన్సిస్టెంట్ మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్ ఎవరైనా ఉన్నారంటే నేను హెన్రిచ్ క్లెసినే అంటాను. ఒకప్పుడు ఆస్ట్రేలియాకి మైకిల్ బేవన్ అనే ఒక ప్లేయర్ ఉండేవాడు. అతన్ని అవుట్ చేయడానికి బౌలర్స్ తపస్సులు చేసేవాళ్ళు. హెన్రిచ్ క్లెసిన్ని చూస్తే నాకు మైకిల్ బేవనే గుర్తొస్తున్నాడు, బట్ విత్ బెటర్ స్ట్రైక్ రేట్. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా క్లెసిన్ మాత్రం అదే అటాకింగ్ క్రికెట్ని కంటిన్యూ చేస్తాడు. ఏదో ఒక మ్యాచ్ లేదా ఒక సీజన్ అనుకుంటారేమో, క్లెసిన్ కన్సిస్టెన్సీ గురించి చెప్తాను చూడండి. 2024 సీజన్లో 479 పరుగులు విత్ 171 స్ట్రైక్ రేట్. 2025లో 487 రన్స్ విత్ 172 స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఈ సీజన్లో 8 మ్యాచెస్లో 283 రన్స్ చేశాడు. దాంట్లో 2 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. క్లెసిన్ తనంతట తాను మిస్టేక్ చేసి అవుట్ అవ్వాల్సిందే, కానీ క్లెసిన్ని ప్లాన్ చేసి సెట్ చేసి అవుట్ చేయడం చాలా కష్టం. ఇషాన్ కిషన్. రీసెంట్ టైమ్స్లో ఎస్ఆర్హెచ్ డిస్ట్రక్షన్కి ఇషాన్ కిషన్ ఒక కొత్త డైమెన్షన్ని యాడ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే
47 బాల్స్లో 102 రన్స్ చేసి ఎస్ఆర్హెచ్ తన మీద పెట్టిన 11.25 కోట్లకి తన వర్త్ని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇలా ఎస్ఆర్హెచ్లో ఫియర్లెస్ సోల్జర్స్ లాగా ఆడే ప్లేయర్స్ ఉండటం వల్ల ఈరోజు మోస్ట్ డిస్ట్రక్టివ్ T20 టీమ్స్లో ఒకటిగా ఉంది ఎస్ఆర్హెచ్. అయితే ఎంత అగ్రెసివ్ టీం అయినా కూడా కేవలం అగ్రెసివ్ ప్లేయర్స్ మాత్రమే ఉంటే సరిపోదు, వాళ్ళని లీడ్ చేసే సరైన క్యాప్టెన్ కావాలి. 2023 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ 14 మ్యాచెస్లో జస్ట్ 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ సీజన్లో టీంకి ఒక ఐడెంటిటీ అనేది లేదు, ప్లేయర్స్కి రోల్ మీద క్లారిటీ లేదు. సో అలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ చేసిన బెస్ట్ థింగ్ ప్యాట్ కమిన్స్ని తీసుకొని టీంకి క్యాప్టెన్గా చేయటం. టీంకి క్యాప్టెన్ అయిన వెంటనే కమిన్స్ ముందు టాక్టిక్స్ని చేంజ్ చేయలేదు, టీమ్ సైకాలజీని చేంజ్ చేశాడు. క్యాప్టెన్స్ అందరూ ఏం చెప్తారంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడండి, ఫెయిల్ అయినా పర్లేదు అంటారు, కానీ ఎక్కువ శాతం క్యాప్టెన్లు దీన్ని ఆచరణలో పెట్టరు, అంటే ఫెయిల్యూర్స్ని టాలరేట్ చేయరు. కానీ కమిన్స్ అలా కాదు, తన మాట మీద నిలబడ్డాడు. మీరు అటాక్ చేసి 100కి ఆల్అవుట్ అయినా పర్లేదు, కానీ భయపడుతూ ఆడి 160 మాత్రం కొట్టద్దు అని చెప్పి ఫెయిల్యూర్కి భయపడకుండా ఫియర్లెస్ క్రికెట్ ఆడమని ప్లేయర్స్ని సపోర్ట్ చేశాడు. అండ్ ఇక్కడ మనం కోచ్ డానియల్ వెటరీ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలామంది కోచెస్ కన్సిస్టెంట్గా ఆడండి, ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకోండి అని చెప్తారు, కానీ వెటరీ అలా కాదు, బాల్ 1 నుంచే అటాక్ చేయమని ప్లేయర్స్ని ఎంకరేజ్ చేశాడు. T20 క్రికెట్లో వర్కౌట్ అయ్యే థింకింగ్ ఏంటంటే ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు 15-16 రన్స్ పర్ ఓవర్తో స్కోర్ చేస్తే మ్యాచ్ మీద పట్టు దొరుకుతుంది అండ్ అపోజిషన్కి కోలుకునే ఛాన్స్ ఉండదు. అండ్ ఎస్ఆర్హెచ్ కొద్ది కాలంగా ఇదే ఫాలో అవుతుంది. క్రికెట్లో సైకలాజికల్ డెసిషన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్యాట్ కమిన్స్ ఇంకా డానియల్ వెటరీ ఎస్ఆర్హెచ్ టీమ్ థింకింగ్ని పూర్తిగా మార్చేశారు. అల్ట్రా అగ్రెషన్ అనే ఫిలాసఫీని వెటరీ తీసుకుని వస్తే కమిన్స్ దాన్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేశాడు. కోచ్ అండ్ క్యాప్టెన్ ఒకే థింకింగ్లో ఉండటం కూడా టీంకి బాగా హెల్ప్ అవుతుంది. సో వెటరీ అండ్ ప్యాట్ కమిన్స్ ఒకే థింకింగ్లో ఉండటం ఎస్ఆర్హెచ్ సక్సెస్కి చాలా హెల్ప్ అయింది. కోర్స్ నేను మరీ అతిగా డబ్బా కొట్టను, అండ్ ఇది బ్లైండ్ ఫ్యానిజం చేసే ఛానల్ కూడా కాదు. ఎస్ఆర్హెచ్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, లైక్ బౌలింగ్. ఇప్పుడు ఐపీఎల్ 2025ని తీసుకోండి, ఆర్ఆర్ మీద 286, కేకేఆర్ మీద 278 లాంటి భారీ స్కోర్లు నమోదు చేసిన కూడా ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో నిలిచింది. ఇంత డిస్ట్రక్టివ్ టీం పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో నిలవటం ఏంటి? బికాస్ బౌలింగ్ సరిగ్గా లేకపోవటం. 2025లో బౌలింగ్ యూనిట్ బాగా స్ట్రగుల్ అయింది, ఒక ప్యాట్ కమిన్స్ తప్ప ఎవరో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ ఉండి కూడా దానికి సపోర్ట్ చేసే బౌలింగ్ లైనప్ కూడా ఉండాలి, అది 2025లో మిస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్ స్టార్టింగ్లో కూడా బౌలింగ్ దారుణంగా కనిపించింది, కానీ ఆ తర్వాత బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఇంప్రూవ్ అవటమే కాదు, డెత్ ఓవర్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్. వైభవ్ సూర్యవంశీ 37 బాల్స్లో 103 రన్స్ చేసి అవుట్ అయినప్పుడు ఆర్ఆర్ ఈజీగా 250 దాటుతుందని అందరూ అనుకున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ని 228కి రెస్ట్రిక్ట్ చేసింది. సో ఈసారి బౌలింగ్ ఇంప్రూవ్ అయింది, బట్ ఫ్లాస్ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ టీమ్ ఇన్ ఐపీఎల్. ఇది నేను పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్తాను, జస్ట్ కాన్ఫిడెన్స్ కాదు, ఐ హ్యావ్ ఫ్యాక్ట్స్ ఆల్సో. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐపీఎల్లో టాప్ సింగిల్ ఇన్నింగ్స్ స్కోర్ రికార్డులు ఎస్ఆర్హెచ్ సొంతం. ఐపీఎల్లో నమోదైన టాప్ 5 హైయెస్ట్ స్కోర్స్లో 4 స్కోర్స్ ఎస్ఆర్హెచ్ చేసినవే. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఐపీఎల్ హిస్టరీలో పవర్ ప్లేలో 100+ రన్స్ని 3 times స్కోర్ చేసింది ఎస్ఆర్హెచ్. వేరే ఏ టీం కూడా ఇన్నిసార్లు పవర్ ప్లేలో 100+ రన్స్ని చేసింది లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, T20 క్రికెట్ చరిత్రలో హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ చేసిన ఘనత ఎస్ఆర్హెచ్దే. 2024లో ఢిల్లీ మీద జరిగిన మ్యాచ్లో 6 ఓవర్స్లో 125 రన్స్ చేసింది వితౌట్ లూజింగ్ ఎ వికెట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యాక్ట్స్ విత్ రికార్డ్స్ వస్తూనే ఉంటాయి. ఐపీఎల్లో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్స్ చాలా ఉన్నాయి, కానీ ఇంత కన్సిస్టెంట్గా సీజన్ ఆఫ్టర్ సీజన్ బ్యాటింగ్ వైలెన్స్ని చూపించడం ఎస్ఆర్హెచ్కే సాధ్యం. ఈ కొత్త ఎస్ఆర్హెచ్లో నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా? వాళ్ళు కొట్టే 6లు కాదు, భారీ స్కోర్లు కాదు, వాళ్ళ యాటిట్యూడ్. ఓల్డ్ ఎస్ఆర్హెచ్ రిస్ట్రిక్ట్, డిఫెండ్, సర్వైవ్ అనే ఫార్ములాతో ఆడేది, కానీ న్యూ ఎస్ఆర్హెచ్ అటాక్, డామినేట్, డెస్ట్రాయ్, ఇదే వీళ్ళ గేమ్ ప్లాన్. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి వీళ్ళ ఆట చూడటం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, అదొక థెరపీ. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక స్పెషల్ జరగబోతుంది అనిపిస్తుంది, ప్రతి ఇన్నింగ్స్లో ఏదో ఒక రికార్డు బ్రేక్ అవ్వబోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. 160 రన్స్ని 20 ఓవర్స్లో డిఫెండ్ చేసే కాలం నుంచి 9.4 ఓవర్స్లో 160ని చేస్ చేసే టీం అయింది ఎస్ఆర్హెచ్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇది ఒక రెవల్యూషన్. ఈ న్యూ ఎరా ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టలేదు, కానీ టీం బిల్డ్ అయిన తీరు, వాళ్ళ యాటిట్యూడ్, ప్లేయర్స్ థింకింగ్ ఇవన్నీ ఖచ్చితంగా కప్పు తెచ్చి పెడతాయి. అండ్ అది జరిగిన రోజు ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన పని లేదు. అంటిల్ దెన్
జై ఆరెంజ్ ఆర్మీ. మార్కెట్ వుల్ఫ్ యాప్ ఇండియాలో ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఆల్రెడీ 2 మిలియన్కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ యాప్తో మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. డౌన్లోడ్ నౌ. ఈసారి ఆరెంజ్ ఆర్మీ కప్పు కొడుతుందా లేదా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్.